ఇంకా ఈ గ్రామంలో 2 సమస్యలు నా దృష్టికి తెచ్చారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంతమంది మా అవ్వలు బిడ్డ మాకు పింఛన్ వస్తలేదు, భర్త చనిపోయి 2018 నుంచి మేము అవస్థలు పడతా ఉన్నామని చెప్పారు. కొంతమంది అవ్వలు ఇప్పుడు కూడా ఈ సమావేశ మందిరానికి వచ్చారు, మాకు పింఛన్ వస్తలేదు బిడ్డ అని అడగడానికి. ముఖ్యమంత్రి గారు ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పింఛన్లు అర్హత ఉన్నటువంటి కొత్త వాళ్ళకి అందరికి కూడా పింఛన్లు ఇస్తామని చెప్పిండ్రు. కొంతవరకు ఆరోగ్యం బాగాలేదు, ఢిల్లీకి పోయిందని విన్నాం. వారు ఆరోగ్యంగా మంచిగా తొందరగా కోలుకొని తిరిగి వచ్చిన తర్వాత మీ కొత్త పింఛన్ల కాగితం మీద తొందరగానే ముఖ్యమంత్రి గారు సంతకం పెడతారని ఆశపడదాం. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టగానే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న మీకు అందరికి కూడా ఆ పింఛన్ డబ్బులు కూడా మీ ఖాతాల్లో పడతాయి. వాటి కోసం ఎవరి దగ్గరికి తిరగొద్దు, ఎలాంటి పైరవి చేయొద్దు. ఎందుకంటే మీ పంచాయతీ సెక్రటరీ గారు ఎన్ని పెండింగ్ ఉన్నాయి? 50 మందికి ఇంకా ఈ ఊర్లో కొత్త పెన్షన్స్ రావాల్సినటువంటి పెద్ద మనుషులు, భర్తలు చనిపోయిన వారు, దివ్యాంగులు పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులు 50 దరఖాస్తులు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన మరుక్షణం మీ 50 మందికి కొత్త పెన్షన్లు కూడా ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా ఒకటి, చాలా కాలం నుంచి ఈ గ్రామంలో గౌరవ దళిత పెద్దలకు ఇచ్చినటువంటి భూమి చాలా కాలం నుంచి ఎట్లయితే మీ పంచాయతీ భవనం లేదని భూపతి రెడ్డి గారు 3 దశాబ్దాల నుంచి పెండింగ్ ఉందని భూపతి రెడ్డి గారు చెప్పిండ్రు, అట్లే ఈ గ్రామంలో ఉన్నటువంటి దళిత సోదరులకి వ్యవసాయం చేసుకోవడానికి 40 సంవత్సరాల క్రితం కొంత భూమిని ఇవ్వడం జరిగింది. కరెంటు లేక, బోర్లు లేక, అక్కడికి పోవడానికి దారి లేక దానికి సంబంధించినటువంటి భూమి ఇంకా పరావులోనే ఉందని ఈ గ్రామ దళిత పెద్దలందరూ వచ్చి నన్ను కలిసినప్పుడు వెంటనే ఎస్సీ కార్పొరేషన్ తోటి మాట్లాడి వాళ్ళందరికీ కూడా డీడీలు కట్టించి, నాకు తెలిసి సర్పంచ్ గారు వచ్చి ఫోన్లు వేయడం పూర్తయింది. 2-3 రోజులలోనే వాటికి కూడా వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు కూడా బిగించి దళిత సోదరులకు ఇచ్చినటువంటి భూమిలో వ్యవసాయాన్ని ప్రారంభం చేయడానికి అవసరమైనటువంటి బోర్వెల్స్ ని కూడా కొత్తగా మంజూరు ఇస్తాం. చివరిగా మిగిలింది ఇండ్లు. ఈ గ్రామంలో దాదాపు 20 ఇండ్లు, 23 ఇండ్లు ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకున్నాడు. అప్పుడు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఆ భూమి ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో వాళ్ళ నుంచి ఆ భూమి తీసుకుంటున్నాం, ఇక్కడ కట్టేటువంటి ఇండ్లన్నీ వాళ్ళకే ఇస్తామని చెప్పడం జరిగిందని నేను ఎంపీడీఓ గారి ద్వారా, డిఈ గారి ద్వారా విన్నాను. ఒకవేళ అదే కరెక్ట్ అయితే అధికారులను అడిగి అక్కడ స్థలాలు ఎవరైతే ఇండ్లకి కోల్పోయినరో వాళ్ళతో పాటు ఇంకొక 4-5 ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా పూర్తిగా నిరుపేదలు, గుడిసెలో ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గ్రామ సభ తీర్మానంతో, మీ గ్రామ పెద్దలందరి అంగీకారంతో వీలైతే మొత్తానికి మొత్తం ఎవరైతే స్థలం కోల్పోయినరో వారికి ఇద్దాం, లేదా వాళ్ళు పెద్ద మనసు చేసుకుని సహకరిస్తే ఒక 4-5 ఇతర కులస్తులు కూడా ఎవరైతే అత్యంత గరీబోళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇద్దాం. ఆ కార్యక్రమాన్ని కూడా వారం 10 రోజులలో స్థానిక ఎంపీడీఓ గారిని, డిఈ గారిని తీసుకొని వచ్చి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో ఆ డ్రా కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ ఇళ్ల తాళాలు కూడా మీకు అందజేసిపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక వాటర్ ట్యాంక్ గురించి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు సర్పంచ్ గారు అడిగిండ్రు. నాకు తెలిసి ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు వచ్చి ఆ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించినారు. ఆ వాటర్ ట్యాంక్ ను కూడా ఈ సర్పంచ్ గారి హయాంలోనే పూర్తి చేసి ఇస్తాం. చివరిగా మిగిలిపోయింది, మా గ్రామానికి కొన్ని సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి. ఎప్పుడో భూపతి రెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు కొన్ని రోడ్లు వేసుకున్నాం, మళ్ళీ అవకాశం ఉంటే మాకు కొన్ని కొత్త రోడ్లు ఇవ్వాలన్నారు సర్పంచ్ గారు. కొన్ని అడిగితే బాగుండేది, అడుగునే ₹1 కోటి ఇవ్వని అడిగారు సర్పంచ్ గారు. ఒక్కో పంచాయతీ ₹1 ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ నాకు వచ్చినటువంటి నిధులలోంచి ఎంతో కొంత ఖచ్చితంగా రఘోత్తంపల్లిలో కొత్త రోడ్ల నిర్మాణానికి, లేదా పాడైపోయినటువంటి రోడ్లని తిరిగి నిర్మించేందుకు సాధ్యమైన తొందరగా మీకు కూడా వచ్చే పనులను ప్రారంభించిపోతానని చెప్పి తెలియజేస్తూ పొద్దున్నే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో పార్టీలు, జెండాలు పక్కన పెట్టి మా ఊరు బాగుండాలనేటువంటి ఒక మంచి కార్యక్రమానికి సహకరించి తరలి వచ్చినటువంటి ఈ గ్రామ పెద్దలకి, అన్నాదమ్ములకి, అక్కా చెల్లెలకి, ముఖ్యంగా గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అందరికి కూడా పేరు పేరున కొంచెం వెనుకబడ్డది. కాకపోతే వీటికి ఖచ్చితంగా ఒక 50 లక్షలన్నా మీ సహకారంతో ఖచ్చితంగా కావాలి. సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు ఇద్దరు కలిసి ఖచ్చితంగా రోడ్లు కావాలనేటువంటి తపన మంచిది. పార్టీలు పక్కన పెట్టి ఊరోళ్ళందరూ కూడా ఎవరిని అడిగినా మాకు రోడ్లు కావాలని చెప్పిండ్రు. ఖచ్చితంగా మీ గ్రామస్తుల కోరిక మేరకు ఈ గ్రామం లోపల తిరిగి నూతన రోడ్ల ప్రారంభానికి 50 లక్షల కోటి అని నేను నెంబర్ చెప్పలేను, కానీ సాధ్యమైనన్ని ఎక్కువ రోడ్లని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేపించి మళ్ళొకసారి రఘోపుతంపల్లి గ్రామానికి వస్తానని చెప్పి తెలియజేస్తూ మిత్రుడు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ పంచాయతీ సభ్యులందరికీ కూడా కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని దాదాపు 14 ఏళ్లు, జనరల్ గా 12 ఏళ్లు అయిపోతే పుష్కరాలు అని చెప్తారు. ఆంధ్ర పుష్కరాలు అయినాయి, తెలంగాణ పుష్కరాలు వస్తున్నటువంటి ఈ సమయంలో
ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని ఎలాంటి గొడవలు లేకుండా పూర్తి చేసుకొని స్థలం ఇచ్చి సహకరించి పెద్ద మనసుతో ఈ పనిని పూర్తి చేసిన మేస్త్రి గారి దగ్గర నుంచి మొదలుకుంటే శిలాఫలకం వరకు తయారు చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.